హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు టెక్24. ఈ గూగుల్ పిక్సెల్ 7 ప్రోని దగ్గర ఒక 15 డేస్గా అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే రిటైల్ యూనిట్ ఫ్లిప్కార్ట్లో ప్రీ ఆర్డర్ అయితే చేశాను. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ వీడియో అయితే వచ్చింది. ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. చాలా విషయాలు ఆ వీడియోలో అయితే కవర్ చేశాను. సో మొదలుపెట్టాను. ఈ 15 డేస్లో ఈ పిక్సెల్ 7 ప్రోకి సంబంధించి నాకు చాలా విషయాలు నచ్చాయి అండ్ కొన్ని విషయాలు ఇబ్బందిని కలిగించాయి. ముందు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకున్నాం. సో ముందుగా నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే దీని యొక్క డిజైన్. సో ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. మొత్తం 3 కలర్స్ని లాంచ్ చేశారు. అందులో నాకు హెజల్ బాగా నచ్చింది. వైట్ వాడితే ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను దీనికైతే వైట్ స్కిన్ అయితే యూజ్ చేశాను. అండ్ ఈ కెమెరా హౌసింగ్ పై కూడా స్క్రాచెస్ ఈజీగా పడే అవకాశం ఉంది. అందుకే నేను ఈ స్కిన్ అయితే ఆరెంజ్ కలర్ స్కిన్ అయితే యూజ్ చేశాను. ఒకవేళ మీకు ఒరిజినల్ ఉన్న కలర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఎలాంటి స్క్రాచెస్ పడకుండా సో ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టర్ కూడా ఉంటుంది. సో ఈ స్కిన్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టర్ రెండు కూడా గ్యాడ్గెట్ షీల్డ్ వెబ్సైట్లో అయితే నేను పర్చేజ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు కావాలంటే అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఈ కెమెరా హౌసింగ్ మాత్రం నేను రికమెండ్ చేస్తాను. ఏదో ఒక ప్రొటెక్టర్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే ఈజీగా స్క్రాచెస్ పడే అవకాశం ఉంది. ఈవెన్ మెటల్ హౌసింగ్ అయినప్పటికీ సో సులభంగానే స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. డిజైన్ అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా ఫోన్స్తో కంపేర్ చేస్తే నాకైతే యూనిక్గా అనిపించింది. చాలామంది ఇదేం ఫోన్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఫ్రంట్ కూడా మీకు డిజైన్ చాలా బాగుంటుంది. బెజల్స్ అయితే తిన్గానే ఉంటాయి. సో బాటంలో చిన్న ఇంకొంచెం తగ్గితే బాగుండు. మేబీ నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళు తగ్గిస్తారని అనుకుంటున్నాను. అండ్ డిస్ప్లే కర్వ్ డిస్ప్లే చూడడానికి ప్రీమియంగా ఉంటుంది. అండ్ కర్వ్ వీళ్ళైతే కొంచెం తగ్గించారు పిక్సెల్ 6 ప్రోతో కంపేర్ చేస్తే. సో నా దగ్గర S22 అల్ట్రా ఉంది. అండ్ దీంతో కూడా నేనైతే కంపేర్ చేస్తాను. కొంచెం తక్కువ కర్వ్ అయితే అనిపిస్తుంది, బట్ ప్రీమియంగా ఉంది. స్టిల్ కర్వ్ తక్కువ ఉన్నప్పటికీ సో పర్సనల్గా నాకైతే కర్వ్ డిస్ప్లేతో ఉన్న ఫోన్స్ అయితే ఇష్టం. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓవరాల్గా డిజైన్ పరంగా ఎక్సలెంట్. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ చే అయితే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. బట్ నేనైతే రికమెండ్ చేస్తాను ఫ్రంట్ అండ్ బ్యాక్ డెఫినెట్గా ఏదో ఒక ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయండి. స్క్రాచెస్ అయితే ఈజీగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి లాంగ్ రన్లో. అండ్ కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్కి సంబంధించి అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. పిక్సెల్ 6 ప్రోలో అలాంటి ఇష్యూస్ చూసాం, బట్ ఈసారి అయితే అలాంటి ఇష్యూస్ని అయితే నేను యూజ్ చేయలేదు. నేను ఎయిర్టెల్ సిమ్తో అయితే టెస్ట్ చేస్తున్నాను. సిగ్నల్ రిసెప్షన్ బాగానే ఉంది. నేను S22 అల్ట్రా అండ్ iPhone 13 Pro Max మూడింటితో అయితే కంపేర్ చేసి అయితే చూశాను సేమ్ లొకేషన్లో. సో నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. అన్నింట్లో కూడా సిమిలర్గానే అనిపించింది. అండ్ వైఫై రేంజ్ కూడా చాలా బాగుంది. iPhone 13 Pro Maxలో అయితే ఈవెన్ నా దగ్గర Mi10 S22 అల్ట్రా ఇవన్నీ ఉన్నాయి. వాటితో కంపేర్ చేసిన iPhone 13 Pro Max వైఫై రేంజ్ అయితే తక్కువ. రూటర్కి మనం దూరం వెళ్ళే కొలది సో ఐఫోన్ అయితే సిగ్నల్ని అందుకోదు. బట్ ఈ పిక్సెల్ 7 Pro S22 అల్ట్రా Mi10 సో అన్నింట్లో కూడా సిమిలర్గానే నేనైతే నోటీస్ చేశాను. సో వైఫై రేంజ్ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ 1440p డిస్ప్లేతో వస్తుంది. సో LTPO డిస్ప్లే. సో లోయెస్ట్ 10 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ వెళ్తుంది బ్యాటరీని సేవ్ చేయడానికి. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. కలర్ రిప్రొడక్షన్ బాగుంది. రిమైనింగ్ వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే డిఫాల్ట్గా కొంచెం వామ్గా అనిపించినప్పటికీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ అవుట్డోర్లో కూడా విజిబిలిటీ బాగానే ఉంది. సో నేనైతే పెద్ద ఇష్యూస్ని నోటీస్ చేయలేదు. సో వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఎంత నిట్స్ బ్రైట్నెస్ అనేది మెన్షన్ చేయలేదు. 25% ఇంప్రూవ్మెంట్ అని అయితే చెప్పారు. పిక్సెల్ 6 ప్రోతో కంపేర్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1500 నిట్స్ వరకు అయితే ఉండొచ్చు. బట్ అవుట్డోర్లో అయితే పెద్ద ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు విజిబిలిటీ పరంగా. లాస్ట్ ఇయర్ పిక్సెల్ 6 సిరీస్కి సంబంధించి ఫింగర్ ప్రింట్లో అయితే చాలా ఇష్యూస్ అయితే వచ్చాయి. బట్ ఈ పిక్సెల్ 7 ప్రోలో మాత్రం ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గా ఉంది. సో ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. సో చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంది. అన్ని ఫోన్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. నేను ఒక షార్ట్ కూడా చేశాను. S22 అల్ట్రా అల్ట్రాసోనిక్ అండ్ ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మధ్య స్పీడ్ టెస్ట్ కంపారిజన్ రెండిట్లో పెద్ద డిఫరెన్స్ లేదు. అఫ్ కోర్స్ S22 అల్ట్రా అల్ట్రాసోనిక్ కాబట్టి కొంచెం రిలయబుల్, యాక్యురేట్ అండ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. బట్ మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. డే టు డే యూసేజ్లో రెండు కూడా బాగానే ఉన్నాయి. చాలా ఫాస్ట్గా ఉంది ఫింగర్ ప్రింట్ స్కానర్ 7 ప్రోలో.
అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సో చాలామంది స్టాక్ ఆండ్రాయిడ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. 3 years మేజర్ అప్డేట్స్ ఆల్రెడీ Android 13తో వచ్చింది. సో కొన్ని ఫోన్స్ ఏంటంటే వాళ్ళు Android 12తో తీసుకొచ్చి 3 years 5 years అంటారు, బట్ వీళ్ళు 13తో ఇచ్చి 3 years అన్నారు. బట్ 4 years అంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే శాంసంగ్ 5 years ఇస్తుంది మేజర్ ఓఎస్ అప్డేట్ అండ్ 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్తో వస్తుంది. సో ఇంకొక ఇయర్ ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ అప్డేట్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తే అయితే బాగుండు. ఈ 15 daysలో నేను ఎలాంటి బగ్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు సాఫ్ట్వేర్లో. పిక్సెల్ ఫోన్స్ అంటేనే ఓవర్ ద టైం అయితే ఇంప్రూవ్ అవుతుంటాయి. 7 Pro ఇంకా పాలిష్డ్ అయ్యే అవకాశం ఉంది సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా అండ్ పర్ఫార్మెన్స్ అండ్ రిమైనింగ్ విషయాల పరంగా. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ ఓన్ టెన్సర్ G2 చిప్సెట్తో వస్తుంది. శాంసంగ్ మేడ్ చిప్సెట్, వీళ్ళు క్వాల్కమ్ చిప్సెట్ని యూజ్ చేసి ఉంటే సో బాగుండు అని నాకు ప్రతిసారి అయితే అనిపించింది. సో వాళ్ళు ఎంత AI మిషన్ లెర్నింగ్ ఇలాంటి ఎన్ని యూజ్ చేసినా కానీ అదే క్వాల్కమ్ చిప్సెట్తో అయ్యి ఉంటాయి సో ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది అనిపించింది. సో డే టు డే యూసేజ్లో మీకు అసలు ఎలాంటి ఇష్యూస్ ఉండవు, యాప్స్ చాలా ఫాస్ట్గా లోడ్ అవుతాయి, సో ల్యాగ్స్ ఉండవు. సో పర్ఫార్మెన్స్ విషయంలో అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. గేమింగ్ చేసేటప్పుడు మాత్రం మీకు కొంచెం వేరే S22 Ultra, iPhone 13 Pro Max కానీ ఇంకా స్నాప్డ్రాగన్ 8 Gen 1 అండ్ 8 Gen 1 Plus చిప్సెట్తో వచ్చిన ఫోన్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. అండ్ కొంచెం వామ్ అవ్వడం అయితే నేను డెఫినెట్గా నోటీస్ చేశాను. సో గేమింగ్ చేసేటప్పుడు ఈవెన్ నార్మల్ యూసేజ్లో కూడా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేటప్పుడు, ఫ్లిప్కార్ట్, అమెజాన్కి సంబంధించి యాప్స్ బ్రౌజ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు వామ్ అవ్వడం అయితే నోటీస్ చేశాను. బట్ అది అంత అన్కంఫర్టబుల్గా అయితే ఏం లేదు. బట్ అలా మామూలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు కూడా వామ్ అవ్వడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. బీయింగ్ ఏ ఫ్లాగ్షిప్ ఫోన్ దాన్ని వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేసే వాళ్ళు ఈవెన్ పవర్ఫుల్ యూజర్ అయినా పర్చేస్ చేయొచ్చు. బట్ గేమింగ్కి మాత్రం దేనికంటే బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి స్నాప్డ్రాగన్ 8 Gen 1, 8 Gen 1 Plus చిప్సెట్తో. అండ్ ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. స్పీకర్స్ అయితే చాలా లౌడ్గా ఉన్నాయి అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. సో ఈజీగా మీరు ఒక హాల్లో కూడా మూవీ పెట్టుకొని చూడొచ్చు. ఫ్యాన్ సౌండ్ అవన్నీ ఉన్నా కానీ క్లియర్గా వినిపిస్తుంది మూవీస్ చూసేటప్పుడు కానీ గేమింగ్ చేసేటప్పుడు కానీ. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఈ గూగుల్ పిక్సెల్ 7 Pro, శాంసంగ్ S22 Ultra మధ్య అయితే నేను కెమెరా కంపారిజన్ చేశాను. సో మీరు డెడికేటెడ్ కంపారిజన్, డే టైమ్ అండ్ లో లైట్ రెండు ఫొటోస్ కంపారిజన్ చేశాను. ఒకసారి అయితే చెక్ చేయండి, మన ఛానల్లో ఉన్నాయి, ఇంకా క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. సో మీరు నేచర్ అండ్ లో లైట్లో ఫొటోస్ తీస్తే చూడ్డానికి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ ఫొటోస్ని జూమ్ ఇన్ చేస్తే కొంచెం ఆర్ట్ ఎఫెక్ట్ అండ్ ఓవర్ షార్ప్నింగ్ అయితే నేను నోటీస్ చేశాను. అదర్వైజ్ మీకు వేరే ఏ ఫోన్తో కంపేర్ చేసినా నేచర్కి సంబంధించిన ఫొటోస్, లో లైట్ ఫొటోస్ మీకు చాలా బాగా అనిపిస్తాయి. పిక్సెల్ 7 Proకి సంబంధించిన ఫొటోస్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్గా 5x టెలిఫోటో లెన్స్ సో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ 30x సూపర్ రెజల్యూషన్ జూమ్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఫీచర్ అయినప్పటికీ చాలా మంచి డీటెయిల్స్ని అయితే ఇస్తుంది. సో నన్ను అయితే చాలా బాగా ఇంప్రెస్ చేసింది ఈ 30x సూపర్ రెజల్యూషన్ జూమ్ ఫీచర్. మంచి డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ మాత్రమే నాకైతే ఇందులో అంత మేజర్గా అనిపించలేదు. ఒకప్పటి పిక్సెల్ అండ్ గూగుల్ ఫోన్స్కి సంబంధించిన
పోర్ట్రేట్స్ వేరు అండ్ 7 ప్రోకి సంబంధించిన పోర్ట్రేట్స్ అయితే వేరు. సో ఒకప్పటి రేంజ్ అంత మ్యాజికల్ రిజల్ట్స్ అయితే పోర్ట్రేట్స్ విషయంలో ఈ పిక్సెల్ 7 సిరీస్ అయితే నాకు అనిపించలేదు. పిక్సెల్ 6 సిరీస్ని అయితే నేను టెస్ట్ చేయలేదు, బట్ ఈ పిక్సెల్ 7 ప్రోలో పోర్ట్రేట్స్ సో ఒకప్పటి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అంతా అయితే నాకు అనిపించలేదు. పోర్ట్రేట్స్ గురించి నేను కాన్స్లో మాట్లాడతాను, ఎందుకు నచ్చలేదు అనే దాని గురించి. నేను 5x టెలిఫోటో లెన్స్తో అయితే ఫొటోస్ తీశాను. సో చాలా బాగా వచ్చాయి అండ్ ఫొటోస్ యాప్లో కొంచెం బ్లర్ని యాడ్ చేశాను. ఆ పోర్ట్రేట్స్ ఇంకా అప్పీలింగ్గా ఉన్నాయి సో రెగ్యులర్ మెయిన్ లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ కంటే. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే 4K 60 FPS వరకు అయితే మీరు వీడియోని రికార్డ్ చేయొచ్చు అండ్ 10-bit HDRలో కూడా మీరు వీడియోని రికార్డ్ చేయొచ్చు, బట్ 4K 30 FPS వరకే. అండ్ ఈ HDR వీడియోని మీరు రికార్డ్ చేస్తే మళ్ళీ HDR మానిటర్లోనే చూడాలి, అదర్వైజ్ మీరు వేరే మానిటర్లో వేరే స్క్రీన్లో చూస్తే మీకు ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టయితే కనిపిస్తుంది. సో పోస్ట్ ప్రొడక్షన్లో మీరు ఎడిట్ చేసుకోగలిగితే మాత్రమే సో HDR 10-bit వీడియోని అయితే రికార్డ్ చేయండి, అదర్వైజ్ సో నార్మల్గానే రికార్డ్ చేయండి 10-bitలో కాకుండా. వీడియో క్వాలిటీ బాగానే ఉంది, మెయిన్గా HDR నేనైతే రికార్డ్ చేసి అయితే చూశాను. డైనమిక్ రేంజ్ మనమైతే షాడోస్ని హైలైట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పోస్ట్లో. సో చాలా బాగుంది, సో బెటర్గా డీటెయిల్స్ని క్యాప్చర్ చేసింది 10-bit HDR వీడియో చేయబడుతుంది 4K 30 FPS శాంపిల్. సో మీరు పిక్సెల్ 7 ప్రోలో 10-bit HDR వీడియోని కూడా రికార్డ్ చేయొచ్చు. సో అండ్ ఇది 4K 60 FPS స్టెబిలైజేషన్ టెస్ట్ స్టార్ట్. ఒలింపిక్స్కి అయిపోరాను, బట్ స్టిల్ వీడియో రికార్డింగ్లో పిక్సెల్ ఫోన్స్కి అయితే ఇంప్రూవ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఐఫోన్ స్టాండర్డ్స్ని రీచ్ కావాలంటే నెక్స్ట్ పిక్సెల్ ఫోన్స్లో గూగుల్ ఇంకా వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లెన్స్ మధ్య స్విచ్ అవుతుంటే సో కొంచెం అయితే డిలే ఉంది. ఐఫోన్ అండ్ సామ్సంగ్ S22 అల్ట్రాతో కూడా నేనైతే కంపేర్ చేశాను. సో దాన్ని కూడా వీళ్ళైతే సో ఓవర్ ద అప్డేట్స్ అయితే ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం. 5000 mAh బ్యాటరీతో వచ్చిన సో క్వాడ్ HD రెజల్యూషన్తో వస్తుంది. మీరు కావాలనుకుంటే ఫుల్ HD రెజల్యూషన్లో కూడా డిస్ప్లేని అయితే సెట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లో. నేనైతే క్వాడ్ HD రెజల్యూషన్లో ఫస్ట్ యూజ్ చేసి అయితే టెస్ట్ చేశాను. కొన్ని డేస్ నాకు 4.5 hours స్క్రీన్ అండ్ టైం అయితే వచ్చింది. అండ్ ఫుల్ HD రెజల్యూషన్లో 5.5 hours వరకు అయితే స్క్రీన్ అండ్ టైం అయితే వచ్చింది. మనం వాడే యాప్స్ని బట్టి అయితే డిఫరెన్స్ ఉండొచ్చు స్క్రీన్ అండ్ టైం, బట్ నేనైతే చాలా హెవీగా యూజ్ చేశాను, అందుకే సో నాకు ఈవినింగ్ అయితే మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చేది. మా రెస్టారెంట్కి సంబంధించిన జొమాటో, స్విగ్గీ పార్ట్నర్ యాప్స్ అవి కంటిన్యూస్ బ్యాక్గ్రౌండ్లో 24 hours రన్ అవుతూ ఉంటాయి. సో అందుకే నాకు ఇంకొంచెం ఎక్కువ డ్రైన్ అయింది. సో అలాంటి యాప్స్ మీ బిజినెస్ లేదా మీకు సంబంధించిన ఏవైనా యాప్స్ అలాంటివి ఉంటే కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్లో ఎప్పటికీ రన్ అవ్వాల్సిన అవసరం ఉంటే మీకు ఇంకొంచెం ఎక్కువే డ్రైన్ అవుతుంది నాలాగే. అదర్వైజ్ అలాంటి బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూస్గా రన్ అవ్వాల్సిన యాప్స్ ఏం లేకపోతే మీకు ఇంకొక 30 minutes ఆర్ 1 hour బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ రావచ్చు. బట్ స్టిల్ నాకు ఇంకొంచెం బ్యాటరీ అయితే ఆప్టిమైజ్ కావాల్సిన అవసరం ఉంది అనిపించింది. ఇంకొంచెం బ్యాటరీ లైఫ్ ఉంటే బాగుంది అనిపించింది, అట్లీస్ట్ 1 hour ఎక్స్ట్రా. సో మీకు ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తే ఫుల్ HD రెజల్యూషన్లో యూజ్ చేసుకుంటే 1 hour అయితే ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ నచ్చని మరొక విషయం నాకు స్లో ఛార్జింగ్. గూగుల్ అఫీషియల్గా వాళ్ళ గూగుల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేసింది అప్ టు 23 వాటే తీసుకుంటుంది, బట్ 30 watt ఛార్జర్ని అయితే రికమెండ్ చేసింది. నేను ఫుల్ ఛార్జ్ చేసి అయితే చూశాను, 2.5 hours పైనే పట్టింది. సో ఇంకొంచెం తక్కువ ఉండాల్సింది, బిలో 1.5 hour అయితే స్వీట్ స్పాట్. సో అట్లీస్ట్ 1 hour 15 minutes to 1 hour 13 minutesలో ఫుల్ ఛార్జ్ అయ్యేలా ఉంటే బాగుంటుంది. ఈ రోజుల్లో 2.5 hours నియర్లీ పట్టడం అంటే చాలా ఎక్కువ. సో మేబీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు సో బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే తీసుకురావాలి అండ్ సపోర్టెడ్ ఛార్జర్స్ని కూడా వీళ్ళైతే తీసుకురావాలి. సో థర్డ్ పార్టీ ఛార్జర్స్ని అయితే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ అఫీషియల్ ఛార్జర్ని అయితే వీళ్ళు తీసుకురాలేదు ఇండియాలో. సో హోప్ నెక్స్ట్ ఇయర్ దీన్ని కూడా వీళ్ళు సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే పోర్ట్రేట్స్. ఒకప్పుడు పిక్సెల్ ఫోన్స్లో గూగుల్ ఫోన్స్లో పోర్ట్రేట్స్ చాలా బాగా వచ్చేవి, బట్ ఇందులో నాకైతే పోర్ట్రేట్స్ అంత నచ్చలేదు. నేను S22 అల్ట్రా, iPhone 13 Pro Max ఇంకా చాలా తీశాను. 1xలో మీరు కొంచెం క్లోజ్ పోర్ట్రేట్స్ తీస్తేనే బాగుంటుంది. కొంచెం దూరం నుంచి మీరు పోర్ట్రేట్ తీస్తే, హ్యూమన్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను, సో మీరు జూమ్ చేసి చూస్తే ఓవర్ షార్పనింగ్, ఆర్ట్ ఎఫెక్ట్, అసలు డీటెయిల్సే కనిపించవు. అండ్ 2xలో కూడా మనకు పోర్ట్రేట్ ఆప్షన్ ఉంది. 2x పెట్టి డిజిటల్గా జూమ్ అయ్యి 1xలోనే కొంచెం జూమ్ ఇన్ అవుతుంది, 2xలో ఇంకా జూమ్ ఇన్ అవుతుంది. ఆ 2xలో తీసిన పోర్ట్రేట్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు. S22 అల్ట్రా
అల్ట్రాది ఎలా ఉంది పోర్ట్రేట్, పిక్సెల్ 7 ప్రోది ఎలా ఉంది. సో నాకైతే చాలా దారుణంగా అనిపించింది పిక్సెల్ 7 ప్రోకి సంబంధించిన పోర్ట్రేట్. 1x మోడ్లో తీస్తే మాత్రం బాగానే కనిపిస్తున్నాయి, బట్ జూమ్ చేసి చూస్తే ఆర్టిఫిషియల్ షార్ప్నెస్ అయితే కనిపిస్తుంది. వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే జూమ్ చేసి చూస్తే పిక్సెల్ 7 ప్రో పోర్ట్రేట్స్ అయితే అంత బాగా కనిపించట్లేదు. సో దీన్ని ఈ ఓవర్ షార్పనింగ్ ఇష్యూస్ని అయితే గూగుల్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మరొక సర్వీస్ సెంటర్స్ ఒకప్పుడు ఉండేది హైదరాబాద్లో కూడా, బట్ ప్రజెంట్ అయితే సర్వీస్ సెంటర్స్ లేవు. వీళ్ళు పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ని అయితే ఉంచారు. సో సర్వీస్ సెంటర్స్ని అయితే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. సో గూగుల్ దీన్ని కూడా కన్సిడర్ చేయాలి, ఇండియాలో ఇంకా మార్కెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే. అండ్ మరొక కాన్ గురించి మాట్లాడుకుంటే, ఈవెన్ కొన్నిసార్లు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి యాప్స్ స్క్రోల్ చేసినా కొంచెం వామ్ అయితే అవుతుంది. సో జనరల్గా అలా కాకూడదు. బీయింగ్ ఏ ఫ్లాగ్షిప్ ఫోన్, దాన్ని కూడా వీళ్ళు అప్డేట్ విషయంలో సాల్వ్ చేసే అవకాశం ఉంది. సో బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేయొచ్చు వీళ్ళు అప్డేట్స్ ద్వారా. ఆప్టిమైజ్ చేసి హీటింగ్ ఇష్యూస్ని కొంత ఆప్టిమైజ్ చేయొచ్చు. బట్ స్లో ఛార్జింగ్ అయితే నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. అండ్ సర్వీస్ సెంటర్ లేకపోవడం కూడా కన్సిడర్ చేయాల్సిన అంశం. సో ఫ్రెండ్స్, ఇది గూగుల్ పిక్సెల్ 7 ప్రోకి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. S22 అల్ట్రాతో డే అండ్ లో లైట్ ఫోటో కంపారిజన్ వీడియో చేశాను, అది కూడా చెక్ చేయండి, మీకైతే హెల్ప్ అవుతుంది. అండ్ అన్బాక్సింగ్ కూడా ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.